ఏసీ లోకల్ బాడీ ఇతర ప్రజాప్రతినిధులు లబ్ధిదారులందరికీ స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెళ్ళే ముందు మన ఎమ్మెల్యే బాబు కొంచెం నిశ్శబ్దంగా ఉండాలి బాబు, ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్. గౌరవనీయులు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారు, గౌరవ శాసనసభ్యులు మిత్రులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, గౌరవ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ పెద్దలు బక్కి వెంకటయ్య గారు, గౌరవ కలెక్టర్ గారు హైమావతి గారు, గౌరవనీయులు అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ గారు, మరొక అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ అహ్మద్ గారు, ఈరోజు కొత్తగా రేషన్ కార్డులు అందుకోవడానికి వచ్చిన లబ్ధిదారులు, మీడియా మిత్రులు, జిల్లా అధికారులు అందరికీ పేరు పేరున నమస్కారం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మీరు ఉదయం 10 గంటలకు వచ్చి ఇక్కడ కూర్చున్నారు కనుక ఎక్కువ లంబాచోడ ఉపన్యాసాలు పెట్టి మిమ్మల్ని విసిగించదలుచుకోలేదు. చిన్నపిల్లలతో వచ్చారు. 10 నుంచి దాదాపు 3 గంటల నుంచి మీరు కూర్చొని ఉన్నారు. మీకు ఏదైనా ఇబ్బంది జరిగితే సరే, జిల్లా అడ్మినిస్ట్రేషన్లో ఏదో లోపం జరిగింది, సహృదయంతో అర్థం చేసుకోవాలని. భవిష్యత్తులో కలెక్టర్ గారు కానీ జిల్లా అధికారులు లబ్ధిదారులను కొంచెం టైం మీద పిలవండి, కనీసం మంచినీళ్ళు ఛాయను ఏర్పాటు చేసే బాధ్యత కూడా భవిష్యత్తులో చూడాలని చెప్పి కోరుకుంటూ, ఈ రేషన్ కార్డులు అనేటువంటివి నిరంతర ప్రక్రియ, ఇట్స్ ఏ కంటిన్యూయస్ ప్రాసెస్. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా కార్డులు ఇస్తూ ఉంటారు. మరి కొత్త కార్డులు ఎలా ప్రజల యొక్క అవసరాలను బట్టి ఇస్తూ వెళ్తూ ఉంటాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 6,47,479 కార్డులు అందించారు. గతంలో కార్డు మీద ఒకరికి 4 కేజీల బియ్యమే ఉంటే కూడా దాన్ని సడలించి 6 కేజీలకు బియ్యాన్ని కూడా గత ప్రభుత్వం పెంచిన విషయం కూడా తెలుసు. సో గతంలో మరి హాస్టళ్ళు, ఎస్సీ ఎస్టీ హాస్టళ్ళు, రెసిడెన్షియల్ స్కూళ్ళలో సన్న బియ్యాన్ని కూడా గత ప్రభుత్వం అందించిన విషయం కూడా మనకు తెలుసు. ఈరోజు ఈ ప్రభుత్వం కూడా కొత్త కార్డులు అందించడం జరుగుతూ ఉంది. నేను మంత్రి గారితో ఒకటే విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే, వీళ్ళకు కూడా మరి ఈ నెల నుంచే సన్న బియ్యం కోటా కూడా అందించాలని చెప్పి గౌరవనీయులు మంత్రి గారిని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మంత్రి గారి దృష్టికి ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, మొన్న కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు 3 నెలల బియ్యం ఒకసారి ఇచ్చారు. అంటే మా జిల్లాకు వచ్చిన బియ్యం ఏంటంటే నిజామాబాద్ జిల్లా నుంచి ఏదో వచ్చినాయట. నేను చాలామంది ఇళ్లలో కూడా అడిగాను, రేషన్ షాప్లో వెళ్ళినప్పుడు కూడా చూశాను. ఆ బియ్యం దాదాపు 40 నుంచి 50% నూకలు వచ్చినాయి. ఒక గింజ ఉడికితే ఇంకో గింజ ఉడుకుతలేదు. బియ్యం బాగా నూకలు వచ్చినాయి, ఇబ్బంది అవుతుంది. అవి దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి పంపినట్టుగా అనిపిస్తూ ఉందని ప్రజల నుంచి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. నేను చెప్పినాను కూడా కాదు, మీరు కూడా వెరిఫై చేసుకోండి. మీరు ఇండిపెండెంట్గా మీ ఆఫీసర్లతోని మీ సమాచారాన్ని సేకరించండి. మొదట్లో 1 నెల బాగా వచ్చింది, మొన్న 3 నెలలకు ఇచ్చిన బియ్యం మాత్రం బాగా రాలేదు, కొంత బ్యాడ్గా వచ్చింది అనేటువంటిది ప్రజల నుంచి, హాస్టళ్ళ నుంచి కూడా వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్. దయచేసి భవిష్యత్తులోనైనా బియ్యం, ఎందుకంటే మనము ఒకటి ఏం ఆశించినామంటే సన్న బియ్యం ఇస్తే ప్రజలు బియ్యం అమ్ముకోరు, 100కు 100% తింటారు, ప్రజలకు మేలు జరుగుతుందని ప్రభుత్వం ఆశించింది. కానీ ఫీల్డ్లో చూస్తే ఈ నూకలు ఎక్కువ ఉండడం వల్ల, క్వాలిటీ లేక అన్నం ఉడకబెడితే ముద్ద అవుతుందని మళ్ళీ ఈ బియ్యం కూడా అమ్మడం స్టార్ట్ అయింది. ఇది ట్రూత్, నేను ఏదో రాజకీయం కోసం మాట్లాడతలేను. క్షేత్రంలో నిజంగా గ్రామాల్లో జరుగుతున్నటువంటి విషయాన్ని గౌరవ మంత్రి గారి దృష్టికి నేను తీసుకురావడం జరుగుతూ ఉంది. మంత్రి గారు ఒకసారి దీన్ని పరిశీలించి వెరిఫై చేసి భవిష్యత్తులో కొంచెం నాణ్యమైన బియ్యాన్ని మా జిల్లాకు అందించే విధంగా వారు కృషి చేయాలని కోరుతూ, మొదటిసారి ఇన్ఛార్జ్ మంత్రిగా మా జిల్లాకు వచ్చారు. వారు నాకు చాలా రోజుల నుంచి కూడా సుపరిచితులు, చాలా సందర్భాల్లో కూడా కలిసి పనిచేశాం. వారితో పాటు ఈ జిల్లా అభివృద్ధి కోసం మీ సహకారం ఉండాలని, మేము కూడా ఈ జిల్లా అభివృద్ధి కోసం మీకు అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పి కూడా మంత్రి గారికి నేను హామీ ఇస్తూ, ఏది ఏమైనా ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కానీ ప్రజాప్రతినిధులుగా ప్రజల కోసం మనం జిల్లా అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. మీ యొక్క సంపూర్ణమైన సహకారం ఈ జిల్లా అభివృద్ధికి ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ
ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరి గౌరవనీయులు మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు గడ్డం వివేక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమంకి వచ్చిన శాసనసభ్యులు గౌరవనీయులు హరీష్ రావు గారు, అలాగే గౌరవనీయులు శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు, మన ఎమ్మెల్సీ గారు యాదవ్ రెడ్డి గారు, ఎస్సీ చైర్మన్ వెంకటయ్య గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్స్ గారు, అధికారులు, ఈ కార్యక్రమంకి వచ్చిన లబ్ధిదారులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారములు. మీ అందరికీ తెలుసు, మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రజలకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఈ హామీలన్నీ కూడా పూర్తిగా చేయాలి, ప్రజాపాలన తీసుకురావాలి, ప్రజలకు మేలు తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. మీ అందరికీ తెలుసు, ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందిలో ఉన్నప్పటికీ కూడా ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము పనిచేస్తున్నారు. మొదటి నెలల్లోనే ప్రజలకు హామీ ఇచ్చినట్టు వారికి 200 యూనిట్లు ఫ్రీ, మహిళలకు బస్ ట్రావెల్ ఫ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్. ఇంతకుముందు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతుండే, వీళ్ళందరికీ కూడా సరిగా వైద్యం ఇప్పించాలి, వీరికి 10 లక్షలు చేయాలని చెప్పి రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కూడా అమలు చేయడం జరిగింది. గ్యాస్ 500 రూపాయలు. తర్వాత అందరు కూడా ఏదైతే ఎదురు చూస్తున్నారో రుణమాఫీ చేయాలి, ఏ రాష్ట్రం కూడా చేయని 23,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. రైతు భరోసా ఏదైతే స్కీమ్లో ఉన్నారో 6,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాలని చెప్పి మొన్న కూడా ప్రజలందరికీ కూడా రైతు భరోసా ఇవ్వడం జరిగింది. తర్వాత సన్న బియ్యం గురించి మీరు అందరూ ఎవరు కూడా ఊహించలేదు. ఇంతకుముందు